ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు జరుగుతుంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో 2 సీట్లు ఖాళీ అయితే అందులో నుంచి కొందరు మహానుభావుల్ని ఎంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజ్యసభ ఎన్నికలకు తయారైంది. తయారైతే డజన్ కొద్ది మంది ఒక సీటు కోసం డజన్ కొద్ది మంది పోరాడుతా ఉన్నారట. అయితే దీనిపైన మన కేబినెట్ ఏం నిర్ణయం తీసుకుందంటే కొందరు పేర్లు వచ్చింది. మరి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు లేకుంటే రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ ఆస్తుని ధారపోసి ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకులు కాదు, దొంగలు, క్రిమినల్లు. రేవంత్ రెడ్డి పాటుతో ఉన్న వాంటెడ్ క్రిమినల్స్ అందరూ ఆ లిస్టులోనే ఉన్నారు. ఒకసారి చూసుకొని ప్రయత్నం చేద్దాం. ఇక వినండి ముచ్చట. రాజ్యసభపై కాంగ్రెస్ ఫోకస్. రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు ఖాళీ. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మును సంఘవి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగింపు. ఆ 2 కాంగ్రెస్ ఖాతాల్లోకి. ఒకటి సంఘవికి తిరిగి మిగిలిన ఒక్క స్థానానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సీఎంఓ లీకులు. ఆ ఒక్క సీటుపై డజన్ మందికి పైగా సీనియర్లు ఆశలు. ఇప్పుడు సీఎంఓ లీకులు అంటే సీఎంఓని ఎవరు నడిపిస్తున్నారండి? మాధవీలత అనే ఒక మేడం గారు. ఆ మేడం గారు ఈ సీఎంఓలో జరుగుతున్న లీకులు. సీఎంఓకి మొత్తం ఆవిడ హెడ్డిగా, ఆవిడకి ఏ పదవి లేకున్నా కూడా ఆవిడ గారు హెడ్, రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. కింద నుంచి పైకి పోవాలన్నా, పై ఫైలు కిందికి రావాలన్నా మొత్తం చలామణి అవుతూ ఉంటుంది. ఇక మేడం గారి తరపు నుంచి ఆ సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక లీక్ వచ్చిందట. అందులో ఆశావాహులు ఎవరు ఉన్నారంటే, నాకు ఈ పేపర్ చదివే ఇంట్రెస్ట్ లేదు కానీ ఫస్ట్ ఆశావాహుల పేరు అన్న కూడా మొదటి పేరు ఎవరు వచ్చింది? A1 ముద్దాయి లెక్క A1 క్యాండిడేట్ లెక్క వచ్చిండు వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డికి ఏం పదవి ఉందా? వేం నరేందర్ రెడ్డి ఎవరు? సీఎం సలహాదారుడు. ఏ లెక్కన సలహాదారుడు? ఓటుకు నోటు కేసులో వాళ్ళిద్దరు ఉంటుంది కదా తిహార్ జైల్లో చిప్ప, ఒకటే చిప్ ఉంటే ఒకటే చిప్పలో కలిసి తిన్నరు వీళ్ళు, ఒకటే మంచంలో పన్నరు వీళ్ళు. అందుకనే ఆయన నెంబర్ ముందుకు వచ్చింది అన్నట్టు, ఆయన పేరు ముందుకు వచ్చింది. వేం నరేందర్ రెడ్డి, కేశవరావు, జీవన్ రెడ్డి. మొత్తానికి జీవన్ రెడ్డి పేరు అయితే వచ్చింది అందులో. నాకు ఇయ్యాలి పదవి మొన్నటి నుంచి కొట్లాడతారు కదా. సరే, ఆయన పేరు ముందు పెట్టుంటే అది వేరాయే. తెలంగాణ రాష్ట్ర ఏమంటారు దాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ మహావృక్షం మొదటి వేరు ఉంటుంది కదా, ఆ మొదటి వేరే జీవన్ రెడ్డి గారు. మరి జీవన్ రెడ్డి గారి పేరు ఉండాలి, ముందుండాలి తప్ప ఈడ ఎవరి పేరు ముందుంది? వేం నరేందర్ రెడ్డి పేరు ముందుంది. ఇదే అందుకనే రాష్ట్రం ఆగమైతే వీళ్ళ వల్లనే. మధు యాస్కి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, బెల్లయ్య నాయక్, వంశీచందర్ రెడ్డి, నేరెళ్ళ శారద హర్కర. భలే నాయకులు పట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇందులో ఎవరికైనా రాజ్యసభ పదవి ఎంపీ సీట్లలో ఖాయం చేయాలన్నా, ఎవరైనా ఓటేయాలన్నా కూడా అది అర్హుడు ఓన్లీ జీవన్ రెడ్డి గారు మాత్రమే. ఒక్క జీవన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన మాత్రమే ఈరోజు ఆయనకు ఇవ్వకుంటే పదవి ఆయన కింద ఇక మంట పెడతాడు. ఆయన రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ తగలబెడతారు. మీరు చూడండి, మొత్తం ఆగమైపోతుంది. 37 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు. మార్చి 16న పోలింగ్. అదే రోజు సాయంత్రం రిజల్ట్. షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇక గీతీరుగా ఉందిగా ఈ ఎన్నికల్లో కూడా. ఇక రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేస్తాడో చూద్దాం. ఇందులో 2 సీట్లు ఉండే కదా. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికేమో అతన్ని పదవి కాలం అయిపోయిందని దింపేస్తారట. ఇక వేరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అతని పదవి కాలం అయిపోయిందని రీన్యువల్ చేస్తారట. ఏది మన పాస్పోర్ట్ రీన్యువల్ చేసినట్టుగా, లేకుంటే మన ఈఎంఐ రీన్యువల్ చేసుకునేట్టు కదా, అట్లా రీన్యువల్ చేసుకుంటారట. గిది న్యాయమా ఇది? మొన్న మున్సిపాలిటీలు ఏమో వీళ్ళకి గెలిచే దిక్కు లేక, చూపెట్టే మొహాలు లేక వీళ్ళు అభ్యర్థులు కొనుక్కొని మేం గెలిచామనుకున్న సంకలు కొట్టుకొని డప్పు జాటింపులేసి చచ్చిన పాముని ఇంకా చంపమనుకున్న డైలాగులు కొట్టిర్రు. ఇప్పుడు చూస్తేనేమో ఏమీ చేయలేక, ఎటు వంగలేక వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే మిత్రులారా, ఇప్పుడు రాజ్యసభలో ఇక్కడనే అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ అయితే రిటైర్డ్, కాంగ్రెస్ పార్టీ అయితే రీన్యువల్ అట. వేం నరేందర్ రెడ్డికి ఇచ్చే, రేవంత్ రెడ్డి ఏం చెప్తావు కానీ వేం నరేందర్ రెడ్డికి ఇస్తే ఈ కేంద్రంలో ఇంకేదైనా జాగాలు ఉన్నాయి ఆడి కూడా కబ్జా చేసి నీకు ఫోన్ చేస్తాడు. నువ్వు ఉండి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ఈ పేరు మీద పట్టాలు చేసుకోండి. సుఖ సంతోషంగా రాబోయే తరాల వరకు కుటుంబంతో పిల్లలతోటి హ్యాపీగా వర్ధిల్లండి. మీరైతే ప్రజలు ఎటు తెచ్చినా మీకు సంబంధం లేదు. అవసరం ప్రజలతోటి ఏముంది? ఓట్లప్పుడే ప్రజలు.